ప్రియమైన నాన్నకు ఈ కథలోని అద్భుతమైన భావోద్వేగాలను ఇప్పుడు మనం లోతుగా అర్థం చేసుకుందాం. ఫోన్ కాల్సు కేవలం తాత్కాలికం కదా, కాని చేతితో రాసిన ఉత్తరాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోయే శాశ్వతమైన బంధం. సూర్యుణ్ణి నిద్రలేపేది మా నాయనే. కష్టపడే తండ్రిని ఇంతకంటే అద్భుతమైన కర్షక యోధుడిగా ఎవరైనా వర్ణించగలరా? ఎద్దుల్ని కొడుకుల్లా చూసుకుంటూ పొలంలో చెమటోడ్చే ఆ తండ్రి శ్రమే ఈ కుటుంబానికి ఒక బలమైన పునాది వేసింది. ఆ అమ్మాయి వయస్సుతో పాటే తండ్రి కూతుర్ల మధ్య ఉన్న అభ్యుదయకరమైన ఆలోచనా బంధం కూడా ఎంతో అందంగా ఎదిగింది. సమాజం పెళ్లికి తొందరపెట్టినా సరే ముందు కూతురు చదువుకొని స్వతంత్రంగా ఎదగాలని ఆ తండ్రి బలంగా కోరుకున్నారు. అద్భుతం ఏమిటంటే ఆయన కేవలం రైతు మాత్రమే కాదు, కష్టపడి అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగిన ఒక స్వయం కృషివలుడు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు, కాని వాళ్ళు ఇంటికి రావడం కాస్త ఆలస్యమైతే చాలు ఆయనలో తండ్రి ఆందోళన మొదలయ్యేది. అయితే ఇక్కడే ఒక మలుపు. అసలు నాన్నకు ఎందుకు ఉత్తరాలు రాయడం మానేశాం? ఈ ప్రశ్న నిజంగా కలచివేస్తోంది. ఆధునిక జీవితపు బాధ్యతలనే బంగారు సంకెళ్లలో చిక్కుకుని నాన్నకు ఉత్తరం రాయడాన్ని ఆ కూతురు ఏళ్ల తరబడి వాయిదా వేస్తూ వచ్చింది. చివరగా ఆయన 77వ పుట్టినరోజు నాడు అర్ధరాత్రి పూట తన మనసులోని మాటల్ని ఉత్తరంగా రాయడానికి ఆమె కూర్చుంది. కాని ఆ జులై నెలలో ఐసీయూలో జరిగిన ఆ హృదయవిదారకమైన దృశ్యమే కథలో అత్యంత బాధాకరమైన ఘట్టం. ఆయన మాట్లాడలేకపోయినా చివరి వీడ్కోలగా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్న తీరు మనకు ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తుంది. ఇక్కడ గుండెను పిండేసే నిజమేంటంటే ఎంతో ప్రేమతో రాస్తున్న ఈ ఉత్తరం అప్పటికే దూరమైన తండ్రిని ఉద్దేశించినవి. ఉత్తరాలు రాయలేకపోయినంత మాత్రాన వాళ్ల మధ్యున్న అపారమైన ప్రేమ ఏమాత్రం తగ్గలేదన్నదే ఈ విశ్లేషణలో మిగిలే వాస్తవం. మరి మన ప్రేమను వ్యక్తపరచడానికి కాలం చేయి జారిపోయేదాకా మనం కూడా ఇలాగే వేచి చూద్దామా? ఆలోచించండి.